మీరు N8N ఆటోమేషన్స్ చేసే ముందు ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకోకపోతే మనీ అంతా వేస్ట్ అయిపోద్ది. ఈ రోజు ఎగ్జాక్ట్ గా ఆ కాన్సెప్ట్ గురించే మీరు తెలుసుకుంటారు. LLM అంటే ఏంటి, టోకెన్స్ అంటే ఏంటి, ప్రైసింగ్ ఎలా వర్క్ అవుతుంది అండ్ మనీ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇవన్నీ డీటెయిల్డ్ గా చెప్తారండి. అండ్ మీలో చాలా మంది N8N ఆటోమేషన్స్ గురించి వీడియోస్ చేయమంటున్నారు, కానీ ఈ బేసిక్స్ తెలియకుండా అవి చేస్తే అంత యూజ్ ఉండదు. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అయితే మీకు మంచి వాల్యూ వస్తుంది. ఓకే, LLMs అంటే ఏంటి? మనం రోజు యూజ్ చేసే చాట్ జీపీటీ, క్లాడ్, జెమినై, గ్రాక్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని LLMs అంటారు. మనకు వచ్చిన లాంగ్వేజ్లో వాటికి ఇన్పుట్ ఇస్తాం, అవి అర్థం చేసుకొని మనకు అవుట్పుట్ ఇస్తాయి. వీటిని మనం N8Nలో బ్రెయిన్స్ కింద వాడతాం. ఏ ఆటోమేషన్ చేసినా, ఏ ఏజెంట్స్ బిల్డ్ చేసినా, ఏదైనా LLM అనేది మన ఆటోమేషన్ మొత్తానికి బ్రెయిన్ లా పనిచేస్తుంది. కానీ ఒక విషయం ఏంటంటే, ఈ LLMs కి మనం మాట్లాడే భాష ఇంగ్లీష్ అవేం తెలియదు. మనందరికీ తెలుసు కంప్యూటర్స్ అనేవి నంబర్స్ లాంగ్వేజ్లో అర్థం చేసుకుంటే మాట్లాడతాయి. సో ఈ LLMs ఏం చేస్తాయి అంటే, మనం ఇచ్చే ప్రతి ఇన్పుట్స్ ని ఇలా చంక్స్ కింద కన్వర్ట్ చేసుకుంటాయి అనమాట. ఈ చిన్న చిన్న చంక్స్ కింద కన్వర్ట్ చేసుకొని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాయి. వాటినే మనం టోకెన్స్ అంటాం. సో ఈ టోకెన్ అంటే ఏంటి? ఇది ఏదైనా అవ్వచ్చు అనమాట. సపోజ్ మనం ఇప్పుడు క్యాట్ అనే వర్డ్ ఒక టోకెన్ అవ్వచ్చు, లేకపోతే ఈ అన్హ్యాపీలోని ఈ అనే వర్డ్ ఒక టోకెన్ అవ్వచ్చు, లేకపోతే చిన్న కామా అయినా, పంక్చుయేషన్ అయినా, లేకపోతే చిన్న స్పేస్ అయినా, ఏదైనా ఒక టోకెన్ అవ్వచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఒక టోకెన్ అనేది 4 క్యారెక్టర్స్ అనుకోండి, ఆర్ 3/4 ఆఫ్ ఏ వర్డ్ అనమాట. ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ వర్డ్ అంతా ఒక టోకెన్ అవ్వచ్చు, ఇందులో చిన్న ముక్క అయినా కూడా ఒక టోకెన్ అవ్వచ్చు. అది టోకెన్స్ అంటే. సో ఈ టోకెన్స్ ని మనం యూజ్ చేస్తున్నప్పుడు మనకి బేసిక్ గా 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి: కాస్ట్, స్పీడ్, సక్సెస్ రేట్. కాస్ట్ అంటే ఏంటి? మనం ఇచ్చే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెండింటికి మనకి మనీ ఖర్చు అవుద్ది. బేసిక్గా క్రెడిట్స్ ఖర్చు అవుతాయి. మీరు ఎక్కువ పెద్ద ఇన్పుట్ ఇస్తే ఎక్కువ టోకెన్స్ అవుతాయి, బిల్లు పెరిగిపోద్ది. అదే ఒకవేళ మీరు తక్కువ ఇన్పుట్ ఇచ్చారనుకోండి, 2 అడ్వాంటేజ్లు ఉన్నాయి. తక్కువ టోకెన్స్ ఖర్చు అవుతాయి, ఫాస్ట్ రెస్పాన్స్ వస్తాయి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇచ్చే ఇన్పుట్కి అవుట్పుట్కి రెండింటికి టోకెన్స్ అనేవి ఖర్చు అవుతాయి. ఇక్కడ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తానండి. సో ఇక్కడ డిఫరెంట్ AI మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు జెమినై, GPT-4 మినీ, GPT-4 ఇవన్నిటికి డిఫరెంట్ LLMs ఉన్నాయి. చూడండి, ఇన్పుట్ ప్రైస్ టోకెన్ 10 cents. జెమినై 2.5 ఇది చీపెస్ట్ మోడల్. దీనికి జస్ట్ 10 cents అనమాట ఇన్పుట్ ప్రైస్. అవుట్పుట్ ప్రైస్ 40 cents. మీకు ఇందాక చెప్పినట్టు ఇన్పుట్ ప్రైస్ తక్కువ ఉంటుంది, అవుట్పుట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. కాంటెక్స్ట్ విండో ఏమో 1 million టోకెన్స్ అనమాట. కాంటెక్స్ట్ విండో గురించి నెక్స్ట్ లేటర్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడదాం. సో అదనమాట. ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు GPT-5 చూసారా, ఇది కొంచెం కాస్ట్లీ మోడల్. $25 ఇన్పుట్ ప్రైస్, అవుట్పుట్ ప్రైస్ ఏమో $10. కాస్ట్లీయెస్ట్ మోడల్ చూసారు ఇక్కడ ఆంథ్రోపిక్ 4.5, GPT-o1 మోడల్స్, ఇవన్నీ కొంచెం కాస్ట్లీ మోడల్స్ అనమాట. ఇవి మనం డీప్ రీజనింగ్ కోసం కానీ, లేకపోతే ఎక్స్టెండెడ్ థింకింగ్, కాంప్లెక్స్ టాస్క్ కోసం వాడతాం. సో ఇప్పుడు మనం టోకెన్ ఎఫిషియన్సీని ఎలా పెంచుకోవాలంటే, బేసిక్గా క్లీన్ టెక్స్ట్ ఇస్తే బెటర్ ఎఫిషియన్సీ ఉంటుంది. అంటే కొంచెం ప్రాసెసింగ్ అనేది ఫాస్ట్ అవుద్ది, టోకెన్స్ తొందరగా అర్థం చేసుకుంటుంది కాబట్టి ఎక్కువ ప్రాసెసింగ్ టైం పడుతుంది, అండ్ టోకెన్స్ కూడా తక్కువ ఖర్చు అవుతాయి. ప్లెయిన్ సెంటెన్సెస్, సింపుల్ ఫార్మాటింగ్, అంటే తక్కువ పంక్చుయేషన్ వాడడం, అలాంటివన్నీ అనమాట. అదే మీరు లాంగ్ URLs, పెద్ద JSON డేటా, HTML ఈమెయిల్స్, ర్యాండమ్ డేటా అంతా పీడిఎఫ్లు పెట్టారు అనుకోండి, టోకెన్ కౌంట్ ఎక్కువైపోద్ది, తర్వాత బిల్లు కూడా పెరిగిపోద్ది. సో మీరు ఎప్పుడైనా ఏదైనా పెద్ద ఫైల్స్ పంపించినా, లేకపోతే ఎక్కువ డేటా పంపించినా, మాక్సిమం క్లీన్ చేయడానికి ట్రై చేయండి. క్లీన్ చేయకుండా ఉన్నట్టు ఇచ్చారనుకోండి, ఫస్ట్ థింగ్ టోకెన్స్ ఎలాగో ఖర్చు అవుద్ది, తర్వాత మోడల్కి అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, అండ్ అవుట్పుట్ కూడా మనకు అంత ఎఫిషియెంట్గా రాదనమాట. ఎందుకంటే ఎవరికైనా ఏదైనా అర్థమైతేనే కదా క్లియర్గా చెప్తారు. సేమ్ ఇది అంతే. సో ఇప్పుడు మనం కాంటెక్స్ట్ విండో గురించి మాట్లాడదాం. ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు కాంటెక్స్ట్ విండో వచ్చింది కదా, అది ఇప్పుడు నేను చూద్దాం. కాంటెక్స్ట్ విండో అంటే ఏం లేదు, ఇప్పుడు దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ ఈ కాంటెక్స్ట్ విండోని ఒక బకెట్లో అనుకోండి, ఇందులో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఫిల్ అయ్యే వరకు, ఈ రేంజ్ వరకు బాగానే ఉంటుంది, అంత తీసుకుంటుంది, మనం మాట్లాడింది అంత గుర్తుపెట్టుకుంటుంది, అంత. ఒకసారి ఇది బయటకు వచ్చిన తర్వాత అన్ని మర్చిపోద్ది అనమాట. సేమ్ కాంటెక్స్ట్ విండో అంటే అంతే. మాక్సిమం నెంబర్ ఆఫ్ టోకెన్స్ దట్ an AI మోడల్ కెన్ హ్యాండిల్ ఇన్ వన్ రిక్వెస్ట్. ఒక రిక్వెస్ట్ లో ఎంత టోకెన్స్ ని హ్యాండిల్ చేయగలిగేది అనేది కాంటెక్స్ట్ విండో. ఇది ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఇందాక మనం జెమినై 2.5 ఫ్లాష్కి 1 million చూసాం, అలాగే 128,000 టోకెన్స్ ఉంటాయి కొన్ని మోడల్స్కి. అలా డిఫరెంట్ మోడల్స్కి డిఫరెంట్ టోకెన్ కాంటెక్స్ట్ విండో లిమిట్స్ ఉంటుంది. సో జనరల్గా మనం ఏ మోడల్స్తో మాట్లాడినప్పుడు మనం ఇచ్చే సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్, ఇన్పుట్ డేటా, కాన్వర్జేషన్ హిస్టరీ, మొత్తం ఈ టూల్ అవుట్పుట్స్ కూడా కాంటెక్స్ట్ విండోలోకి వస్తాయి. సో ఇవన్నీ మీరు ఇచ్చే ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ కి ఫిల్ అయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు అందుకే మీరు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే, కొన్నిసార్లు మనం అడిగిన క్వశ్చన్ కాకుండా వేరేది ఏదో ఇచ్చేస్తుంది అనమాట. అప్పటి వరకు బాగానే వస్తుంది, సడన్ గా నచ్చిన ఆన్సర్ ఇచ్చేస్తే, అది ఎందుకంటే కాంటెక్స్ట్ విండో ఫిల్ అయిపోయి ఓవర్ఫ్లో అయిపోయింది. అందుకు మనకి దానికి నచ్చినట్టు ఆన్సర్ ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఇప్పుడు సపోజ్ 50 క్వశ్చన్స్ అడిగారు, మీరు దానికి అవుట్పుట్ కింద 50 లాంగ్ ఆన్సర్స్ అడుగుతున్నారు అనుకోండి, ఇదే టూ మచ్ అయిపోద్ది అనమాట. ఒకవేళ కాంటెక్స్ట్ విండోలో ఉంటే మీకు ఆన్సర్లు వస్తుంది, లేదా ఓవర్ఫ్లో అయిపోయి మీకు ఏదో ఒకటి పిచ్చి ఆన్సర్ అని ఇచ్చేస్తుంది. మోడల్ టైప్స్ అండ్ ప్రైసింగ్ ఏంటంటే, ఇంతకు ఆల్రెడీ మీకు చూపించాను, మళ్ళీ చూపిస్తా చూడండి. ఇక్కడ చూసారా, జెమినై 2.5 ఫ్లాష్, 4 మినీ,
GPT-4 ఇవన్నిటికీ డిఫరెంట్ ప్రైసింగ్ ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ క్యాపబిలిటీస్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క దానికి మనం యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ ఎక్స్పెన్సివ్ మోడల్స్ ఏంటంటే ఇవి రీజనింగ్ మోడల్స్. అంటే మీరు ఏదైనా రీసెర్చ్ చేసినా లేదా పెద్ద పెద్ద కాంప్లెక్స్ టాస్క్ చేసినా అప్పుడు ఈ ఎక్స్పెన్సివ్ మోడల్స్ వాడాలన్నమాట. ఈ GPT-o1 కానీ క్లౌడ్ ఓపస్ 4.5 ఇవన్నీ మనం పెద్ద పెద్ద టాస్క్లు కాంప్లెక్స్ టాస్క్లు చేసినప్పుడు యూజ్ చేయాలి. మామూలు డైలీ టాస్క్కి మన నార్మల్ క్వశ్చన్స్కి లేకపోతే రైటింగ్కి సమ్మరైజేషన్కి ఇవన్నిటికి ఈ GPT-5 కానీ క్లౌడ్ సోనెట్ 4.5 Gemini 2.5 Pro Gemini Flash ఇలాంటివన్నీ వాడుకుంటే మనకి ఎఫిషియెంట్గా ఉంటుంది అండ్ తక్కువ టోకెన్స్ ఖర్చు అవుతుంది. అండ్ ఈ LLMs మనం 2 టైప్స్ కింద యూజ్ చేయొచ్చు. ఒకటి ఓపెన్ సోర్స్, 2 క్లోజ్డ్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే లామా, డీప్సీక్ ఇవన్నిటిని మనం మన సొంత సిస్టంలో ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల కొన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి. బెటర్ ప్రైవసీ ఉంటుంది, ఎందుకంటే మనం ఇచ్చే డేటా మన సిస్టంలో ఉంటుంది, బయటకి ఎక్కడికి వెళ్ళదు. నెక్స్ట్ కాస్ట్ కూడా ఆల్మోస్ట్ జీరో ఉంటుంది. మీరు వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కాస్ట్ అనేది మీరు ఎన్నిసార్లు అయినా మాట్లాడుకోవచ్చు, LLMతో ఎన్ని క్వశ్చన్స్ అయినా అడగచ్చు, ఆల్మోస్ట్ జీరో కాస్ట్ ఉంటుంది. కానీ ఒక్క డిసడ్వాంటేజ్ అంటే మీరే మేనేజ్ చేసుకోవాలి. కొంచెం టెక్నికల్ ఎక్స్పర్టైజ్, ఈ హార్డ్వేర్ కూడా కొంచెం ఎక్కువ హార్డ్వేర్ ఉండాలి. ఎందుకంటే ఈ LLMస్ని రన్ చేయాలంటే కొంచెం ఎక్కువ కాన్ఫిగరేషన్ సిస్టమ్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ క్లోజ్డ్ సోర్స్. మనం రోజు వాడే చాట్ జీపీటీ, క్లౌడ్, జెమినీ ఉన్నాయి కదా, ఇవన్నీ క్లోజ్డ్ సోర్స్. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం అంతా క్లౌడ్ హోస్టెడ్, వాళ్ళ సర్వర్స్ లోనే డేటా అంత ఉంటుంది. మనం ఇచ్చే ఇన్పుట్ అవుట్పుట్ అంతా వాళ్ళ సర్వర్స్ ద్వారానే రన్ అవుద్ది. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇచ్చిన డేటా, మనం అడిగే క్వశ్చన్లు, అవి ఇచ్చే ఆన్సర్లు అన్ని వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. బేసిక్గా వాళ్ళ మోడల్స్ ని ఇంకా ట్రైన్ చేయడానికి యూజ్ చేస్తారు ఈ డేటా అంతా. నెక్స్ట్ ఏంటంటే మనం ఈ మోడల్స్ కి మనం మంత్లీ సబ్స్క్రిప్షన్ కింద మనీ పే చేస్తూ యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనికోసం మనం ఏ సెటప్లు ఏమీ బిల్డ్ చేయక్కర్లేదు, మన ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్తో పని లేదు, అంతా క్లౌడ్లోనే జరుగుతుంది. కాబట్టి మీరు వన్స్ మనీ పే చేసిన తర్వాత మీకు నచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు. N8Nలో ఆటోమేషన్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు మోస్ట్లీ మనం ఈ LLMస్ని యూజ్ చేస్తాం, క్లోజ్డ్ సోర్స్ LLMస్ని. ఓపెన్ సోర్స్ని మోస్ట్లీ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో మనం ఇప్పుడు ఆటోమేషన్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు కాస్ట్ని ఎలా తగ్గించాలంటే, జనరల్గా మనం LLMస్ని ఆటోమేషన్స్లో యూజ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒకసారి యూజ్ చేసిన తర్వాత మొత్తం టోకెన్స్ ఎంత ఖర్చు అయింది, ఏంటైంది అన్ని డీటెయిల్గా చూపిస్తాయి. అవన్నీ మనం ట్రాక్ చేసుకోవాలన్నమాట. రియల్ టైంలో గూగుల్ షీట్స్లో కానీ ఏదో ఒక దాంట్లో ట్రాక్ చేసుకుంటే మీకు అర్థం అవుతుంది, ఈ క్వశ్చన్కి ఎంత ఇన్ని టోకెన్స్ అయింది, ఈ క్వశ్చన్కి ఎంత టోకెన్స్ అయింది, ఈ అవుట్పుట్కి ఎంత టోకెన్స్ వచ్చింది, ఇలా మనకి క్లియర్గా అర్థం అవుద్ది. అండ్ ఇంత కదా మీరు గార్డ్ రైల్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మీరు ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చి ఒక మోడల్ని రన్ చేస్తున్నప్పుడు ఎంత కాస్ట్ లోపే రన్ అవ్వాలని ఒక లిమిట్ పెట్టుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకి ఏదైనా ఎక్స్ట్రా యూసేజ్ జరిగినప్పుడు, ఏదైనా ఎక్స్ట్రా టోకెన్ యూసేజ్ జరిగినప్పుడు మనకి టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ అలర్ట్ వచ్చేటట్టు కూడా పెట్టుకోవచ్చు. సో ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు ఈ టోకెన్స్ని కంట్రోల్ చేయాలంటే మీరు వాటిని ట్రాక్ చేయాలి. ఎంత యూసేజ్ అవుతుంది ఇవన్నీ చేస్తే మీరు ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మీరు చీప్ అండ్ ఎఫిషియెంట్ వర్క్ ఫ్లోస్ ని బిల్డ్ చేయడానికి 7 రూల్స్ చెప్తా. ఇందాక మాట్లాడుకున్నట్టు మనం టోకెన్ బడ్జెట్ ని సెట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీరు ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు అది పెద్ద ఆన్సర్ ఇస్తుంది కదా అని అలా వదిలేకూడదు. మీరు క్వశ్చన్ అడుగుతున్నప్పుడే చెప్పాలి. ఇప్పుడు సపోజ్ వాట్ ఈస్ ఏ ఏజెన్సీ అని అడిగారు అనుకోండి, నాకు ఆన్సర్ ఇన్ 5 బుల్లెట్ పాయింట్స్ అడిగితే 5 బుల్లెట్ పాయింట్స్ వస్తుంది. అప్పుడు మ్యాక్స్ టోకెన్ యూసేజ్ తగ్గుతుంది. నెక్స్ట్ మీరు ఏదైనా HTML, JSON కోడ్ లేకపోతే ఎక్కువ డేటా ఇచ్చినప్పుడు మాక్సిమం క్లీన్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఇన్పుట్ ఇచ్చే ముందు క్లీన్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏదైనా డేటా ఇచ్చినప్పుడు కూడా ఊరికే ఎక్కువ డేటా ఇవ్వకుండా మీకు ఒకవేళ తక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏ మోడల్కి అర్థం అవుతుంది అనుకుంటే ఓన్లీ ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చిన్న టాస్క్స్కి పెద్ద మోడల్ చూస్ చేస్తే చాలా ఇన్ఎఫిషియంట్ వర్క్ ఫ్లో అవుద్ది. ఇప్పుడు సపోజ్ చిన్న క్వశ్చన్స్కి వాడడానికి జెమినీ ఫ్లాష్, GPT-5 మినీ, GPT-5 నానో ఇవన్నీ మోడల్స్ యూజ్ చేయాలన్నమాట. మీరు అన్లెస్ అంటే మీరు పెద్ద కోడ్స్ కానీ లేకపోతే కాంప్లెక్స్ డెసిషన్స్ తీసుకోవాలి, ఏ ఏజెంట్ కాంప్లెక్స్ డెసిషన్ తీసుకోవాలనుకోండి, అప్పుడు పెద్ద మోడల్స్ని యూజ్ చేయడానికి ప్రిఫర్ చేయాలి. నార్మల్ చిన్న టాస్క్ మాత్రం పెద్ద మోడల్స్ అసలు యూజ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ మీరు ఏదైనా లాంగ్ కాంటెంట్ ఇచ్చినప్పుడు సపోజ్ ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఆ ఇద్దరు మాట్లాడుకున్న మొత్తం ట్రాన్స్క్రిప్ట్ అంతా ఇవ్వక్కర్లేదు. అంటే మీకు ఇవ్వచ్చు, మీకు అన్లెస్ అంటే చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి, చాలా ఇంపార్టెంట్ అంటే అంత ఇవ్వచ్చు. లేకపోతే ఆ సమ్మరీ, అంటే ఇద్దరు కలిసి ఏం మాట్లాడుకున్నారు ఆ సమ్మరీ ఒకటి ఇస్తే సరిపోద్ది. అండ్ ఫైనల్గా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ స్పైక్స్, ఈ డేటా ఎంత యూసేజ్ చేస్తున్నాం ఇవన్నీ ట్రాక్ చేసుకొని మన గూగుల్ షీట్స్లో కానీ ఏదో ఒక దాంట్లో లాగ్ చేసుకుంటే మనకి ఎంత యూజ్ చేస్తున్నాం అనేది క్లియర్గా అర్థం అవుతుంది. సో అదనమాట. మీరు నెక్స్ట్ టైం ఏదైనా ఆటోమేషన్స్ బిల్డ్ చేసే ముందు ఈ వీటిని గుర్తుపెట్టాలన్నమాట. LLMs యూజ్ చేస్తున్నప్పుడు టోకెన్స్ని, కాంటెక్స్ట్ విండోని ఇవన్నిటిని గుర్తుపెట్టుకొని బిల్డ్ చేస్తే ఎవరికైనా మీరు క్లయింట్కి వర్క్ ఫ్లో ఇచ్చినప్పుడు కూడా ఎఫిషియెంట్గా ఉంటే వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. మీకు మంచి కేస్ స్టడీ, మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చెప్పండి. ఇంకా N8N ఆటోమేషన్స్ గురించి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళే ముందు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.